ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది రుతుపవనాలు అనుకూలంగా ఉంటాయని వాతావరణ శాఖ చెప్పడంతో విజయనగరం జిల్లాలోని రైతులు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే జిల్లాలో కొంతమేర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ వాతావరణ శాఖ అధికారుల సమాచారంతో వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు అన్నదాతలు. మరోవైపు వ్యవసాయ శాఖ అధికారులు ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేయడంలో వెనుకబడడంతో సబ్సిడీపై అందించే వరి విత్తనాల పంపిణీ ఆలస్యమవుతోంది. దీంతో రైతులు వరి విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. రుతుపవనాల తాకిడితో విజయనగరం జిల్లా అన్నదాతలు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు నేల తడిబారింది. దీంతో ప్రస్తుతం అక్కడక్కడ వరి విత్తనాలు నాటుతున్నారు. మరోవైపు వరి నారు పోతకు అనుగుణంగా దుక్కులు వేసి మడ్లను తయారు చేస్తున్నారు. మరోమారు జల్లులు కురిస్తే నారు మడ్లు సిద్ధం చేసుకోవడానికి అన్ని ప్రాంతాల్లోనూ అనువుగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. సకాలంలోనే వర్షాలు కురుస్తున్నప్పటికీ ఇంకా సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. మరోవైపు ప్రధాన పంట అయిన వరి పండించే రైతులు అధికంగా పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి. వరి సాగు చేయడానికి ఉపయోగించే యంత్రాలకు అధిక పెట్టుబడులు పెట్టడంతో వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. అయితే తన వద్ద ఉన్న ఎడ్లతో పొలం సాగు చేయాలంటే తాము ప్రయాసపడాల్సి వస్తోంది అంటున్నారు. అవన్నీ పంపిణీ చేశారు. జీలుగులు కూడా వచ్చాయి, కానీ వర్షాలు లేవండి. అందుకారణం చేత జల్లడం లేదు. ఆకుబట్టలు నమోదు చేసాం. ఆకుబట్టలు నమోదు చేసి తిరిగి ఉంచాం. వర్షాలు పడితే ఆకు పోస్తాం. ఆకు పోసిన తర్వాత ఊరి దమ్ము పడతాం. దమ్ము పెట్టి ధాన్యం పంట పండిస్తాం. భరోసా కేంద్రానికి విత్తనాలు విజయనగరం పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా. పెద్దగా సాగునీటి వనరులు లేకపోవడంతో పూర్తిగా వర్షం ఆధారంగానే ఖరీఫ్ పంటలు సాగవుతాయి. కానీ వరి పంటలతోటే ఏడాదంతా బతికి ఇచ్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ కోసం రైతాంగం ఏడాదంతా ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అన్ని పంటలు కలుపుకొని జిల్లాలో 4,99,455 ఎకరాలు సాధారణ విస్తీర్ణం కాగా ఇందులో అత్యధికంగా 2,31,850 ఎకరాల్లో వరి పంట సాగవుతుందని సంబంధిత అధికారులు అంచనాలు రూపొందించారు. విజయనగరం జిల్లాలో అనుకున్నంతగా వర్షాలు కురవకపోవడంతో వరి పొలాలకు నీరు అందించేందుకు నానా అవస్థలు పడుతున్నామని సన్న చిన్నకారు రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి విత్తనాలకి ఆకుబట్టలు నమోదు చేసుకున్నాం. మరి విత్తనాలు రెడీగా ఉంచుకున్నా కానీ వర్షాభావం వల్ల వర్షాలు లేకపోవడం జల్లుకోవడానికి అవకాశం లేకుండా ఉంది. వర్షాలు పడితే జల్లుదాం ఉద్దేశం మీద ఉన్నాం, ఆలోచన మీద ఉన్నాం. ఇంతవరకు వర్షాలు లేవు. జీలుగులు, పిల్లి బెసర వేద్దామనుకుంటున్నాం. ఆ తర్వాత దమ్ముల్లో ఆకులు పోసుకొని వరి నాట్లు రెడీగా అవుతున్నాం. అదే వరి విత్తనాలకి ఆకుబట్టలు నమోదు చేసుకున్నాం. మరి విత్తనాలు రెడీగా ఉంచుకున్నా కానీ వర్షాభావం వల్ల వర్షాలు లేకపోవడం జల్లుకోవడానికి అవకాశం లేకుండా ఉంది. వర్షాలు పడితే జల్లుదాం ఉద్దేశం మీద ఉన్నాం, ఆలోచన మీద ఉన్నాం. ఇంతవరకు వర్షాలు లేవు. జీలుగులు, పిల్లి బెసర వేద్దాం అనుకుంటున్నాం. ఆ తర్వాత దమ్ముల్లో ఆకులు పోసుకొని వరి నాట్లు రెడీగా అవుతున్నాం. ఆకుమడికి దుక్కి పెద్ద ట్రాక్టర్కి అయితే ఆకుమడికి 200 ఇవ్వాలండి. ఇంచుమించు 3 దుక్కులు దున్నితే కానీ అవదు. ఒక ఎకరా మడికి 3,600 ఆడికి. ఎకరా దున్నటానికి ఇంచుమించు 2 గంటలు పడుతుంది. 12,2400 ఒక దమ్ముకి. మరి ఆకు తీతకి ఉడుపుకి మొత్తం ఇంచుమించు ఎకరాకి 15,000 అవుద్దండి. యంత్రాలు దిగిపోయిన కాడి నుంచి మరి అలా కష్టపడడానికి ఒప్పుకోలేదండి. ఎంతకన్నా కాకపోతే ఆ టైంకి 1,000 పారేద్దాం, మనం పని చేసేద్దాం అన్నట్టే ఉంటాను. మొదటి మాత్రం ఎక్కువ అవుతుంది. విజయనగరం జిల్లాలో రైతన్నలకు వెంటనే సబ్సిడీ విత్తనాలు అందజేయాలి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అన్నదాతలను ప్రభుత్వమే ఆదుకోవాలి.